యాదాద్రి భువనగిరి జిల్లా వెలుగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వెలుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషం సత్రెడ్డి, పట్టణ అధ్యక్షులు కంకాల కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవల్ని కొనియాడారు. రైతుల తరపుకెళ్ళి, వెలుగొండ ప్రజల తరపుకెళ్ళి వారికి ఎంతో ధన్యవాదాలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయం చేస్తేనే బతుకుదెరువు కనుక రైతులకు అది అతి త్వరలో పూర్తి చేసి రాజశేఖర రెడ్డికి మనము కానుకగా ఇవ్వాలని, ఎందుకంటే ఆయన శాంక్షన్ చేయించినటువంటి కాలువ ఇది కనుక దాని మీద చిత్తశుద్ధి ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది మన ప్రాంత ఎమ్మెల్యే గారికి కాలువను పూర్తి చేసిన వెంటనే వారికి మరొకసారి పాదాభిషేకం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు అయితేంది వారు ఇచ్చినటువంటి హామీలను ఒకటి వెనుక ఒకటి అన్ని నెరవేరుస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు అయితేంది మరి బీజేపీ నాయకులు అయితేంది ఓపికతోటి ఉండాలి. 10 ఏళ్ళు మీరు అధికారంలోకి ఉన్నా మీరు చేయనటువంటి పనులను పూర్తి చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కేవలమైన హెలికాప్టర్ సాంకేతిక కారణాల వల్ల గుజరాతీ పాలైన మన వైఎస్ఆర్ అమలు లేరు. ఆ రోజు రచ్చబండ కార్యక్రమం మొదటి రోజు దుర్మరణం పాలడం దురదృష్టకరం. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ అన్న రాజశేఖర రెడ్డి అన్న మడవ తిప్పని మాట తప్పని మడవ తిప్పని మనిషి. ఎందుకంటే అప్పటి ఎన్నికల ముందు ఉచిత కరెంటు మాఫీ, ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసి అధికారులకు రాగానే నల్గొండ స్టేడియంలో ఏకకాలంలో రైతులకు కరెంటు బిల్లులు మాఫీ చేశారు. అదేవిధంగా ఏకకాలంలో ఏ షరతులు లేకుండా ₹1,00,000 రుణమాఫీ చేసి కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పవన్ అన్నట్టు బడుగు బలైన వర్గాలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం, అదే బడుగు బలైన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి ఎంతో మందిని ఇవాళ ఇంజనీర్లని డాక్టర్లు చేసిన ఘనత వైఎస్ఆర్ చెందుతాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప మహానేత అందరికీ తెలుసు. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఆయన రైతుల మనిషి, ప్రజల మనిషి. ఆయనకి ఈరోజు మనం గొప్ప మహానేత అని చెప్పుకోవచ్చు. అతను కానీ మించిన నాయకుడు మళ్ళా తిరిగి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి కనుక ప్రజల ఆశలు, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆశలు తీసుకొచ్చి ఎన్నెన్నో ముందు కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన గ్రామ శాఖ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్. మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. రాజశేఖర రెడ్డి అంటే ప్రజల మనిషి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొచ్చిన వాడు, కాంగ్రెస్ పార్టీని మహోన్నత పదవిలో ఉంచినవాడు. రాజశేఖర రెడ్డి కంటే ముందు, రాజశేఖర రెడ్డి తర్వాత అనే విధానం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చిన మహానాయకుడు. ఇతని వల్లనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అనేక మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చిన మహానాయకుడు. మొదటిసారిగా రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి. అదేవిధంగా 108 బండ్లు 108 తీసుకొచ్చింది. ఆ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అదేవిధంగా పేద విద్యార్థులు కూడా ఉన్న ధనికమైన మనుషులు ఏ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో చదివే విధానాన్ని పేదోడు కూడా చదవాలని, పేద విద్యార్థులు మంచి మేధావులైతే ఫీజు రియంబర్స్మెంట్ చేసి కార్పొరేట్ కాలేజీలో చదివించి ఎంతోమందికి ఇంజనీరింగ్ సీట్లు కానీ మరియు అనేక లెక్చరర్ పదవులు కానీ, డిగ్రీ కానీ ఏది ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు సంపాదించిన ఘనత ఈయన వల్లనే జరిగింది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా పెన్షన్ విధానం అంతకుముందేమో 200 ఉంటే ఈయన వచ్చినాక ₹1000 చేసిండు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసి
ప్రజలను తెలంగాణను డెవలప్ చేసిన మహానాయకుడు. ఇతన్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు 2009 నాడు సెప్టెంబర్ ఒక నాయకుడు కుమారుడు చెందిన రోజు కాబట్టి రాజశేఖరుడు అంటేనే మహోన్నతమైన నాయకుడు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాన్ని ఏ నాయకుడు కూడా పెట్టలేదు. పేద ప్రజల కోసం తప్పించిన వ్యక్తి అంటే ఒక రాజశేఖరుడే. అందుకే రాజశేఖరుడికి ఎంత ఘనంగా నివాళులర్పించినా కూడా తక్కువే అని నా అభిప్రాయం. అందరికీ ఒకసారి అధ్యక్షుడు మహానుభావులు అందరికీ వందనము. ఈరోజు అటువంటి మహానుభావులని ఇచ్చినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అతను చేసే సేవలు ఎంతోగానో మన రాష్ట్రానికి దేశానికి చాలా ఉపయోగపడ్డాయి. అతని ఈరోజు కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఇలాంటి వ్యక్తులు చరిత్రలో కొంతమంది ఉంటారు. అతని ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై కాంగ్రెస్.